యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినమంతా నా ప్రభువైన యేసుక్రీస్తు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 13వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. మీరు కేవలం మౌనముగా ఉండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. యోబు గ్రంథకర్త తన గ్రంథంలో ఏమని రాస్తున్నారు అంటే, మీరు మౌనముగా ఉండుట మేలు. యోబు ఈ మాట ఎందుకు చెప్పారు, మీరు మౌనంగా ఉండుట మేలు అని అంటే, యోబు ఎదుట కొందరు వ్యక్తులు నిలబడి యోబును అడుగుతూ ఉన్నారు, యోబు ఇంత నష్టం జరుగుతూ వచ్చింది కదా, ఎంత బాధపడుతూ వస్తున్నావు కదా, అన్నీ కోల్పోయావు, ఆఖరికి శరీరములో ఉన్న ఆరోగ్యమును కూడా నీకు కోల్పోయావు, నీకంటూ ఏమైనా ఉందా అని వెతికితే నీ ఒంట్లో ఉన్న ఆరోగ్యం కూడా నీకు సహకరించట్లేదు కదా, అన్నీ కోల్పోతూ వచ్చావు, కోల్పోయావు. ఇప్పుడు నా అనుకున్న వ్యక్తులు కూడా నీ ప్రక్కన నిలబడలేదు, నిన్ను కట్టుకున్న భార్య కూడా నిన్ను విడిచిపెట్టేసింది. మరి ఈ సమయంలో నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఏమైనా మాట్లాడవచ్చు కదా, దేవునిని అడగొచ్చు కదా, నాకెందుకు ఇలా చేశావు, నాకెందుకు ఇలా జరిగింది, నీ సన్నిధిలో నేను న్యాయంగా బ్రతుకుతూ ఉన్నాను కదా, యథార్థతను విడిచిపెట్టలేదే, నీ అందలి భయము భక్తి కలిగిన వాడనై నీ సన్నిధిలో నిందారహితుడిగా బ్రతుకుతున్నాను కదా, మరి నాకే ఎందుకు ఇలా జరిగింది అని అడగవచ్చు కదా అని కొందరు యోబు దగ్గరకు వచ్చి యోబుతో అన్నారండి. అప్పుడు యోబు ఒక మాట అన్నాడు, చూడండి, అన్నీ కోల్పోయింది నేను, పరిస్థితులని విభిన్నంగా మలచబడి కష్టములో నిలిచిపోయి కన్నీరు కారుస్తుంది నేను ఎందుకు మౌనంగా ఉన్నానో నాకు తెలుసు, నేనెందుకు మౌనినై నిలిచి ఉన్నానో నాకు తెలుసు. ఈ సమయంలో నేను మౌనంగా ఉండక నేను పెదాన్ని విప్పాను అనుకో, నోరు తెరిచి మాట్లాడాను అనుకో, నా దేవుడు నా పక్షమున కార్యము జరిగించడు. ఎన్ని ప్రతికూలతలు జరుగుతున్నప్పటికీ ఆ ప్రతికూలతలో నేను మౌనంగా ఉండటం నేర్చుకున్నాను గనుక ఏదో ఒక రోజు నా దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తారు గనుక నేను మౌనముగా ఉండినట్లుగా మీరు కూడా మౌనముగా ఉంటే నేను ఎలా మేలును చూడబోతున్నానో మీరు కూడా మేలును చూస్తారు. గనుక నేను ఈ సమయంలో మౌనముగా ఉండుట మంచిదని తలంచి నేను పెదవి విప్పకుండా, నా దేవుని నేను దూషించకుండా నేను మౌనినై నా దేవుని కొరకు నేను కనిపెడుతున్నాను. నా దేవుని కొరకు నేను కనిపెడితే నా పట్ల ఆయన కార్యము జరిగిస్తాడు, నాకు తెలుసు. ఈ సమయంలో నేను మౌనినై వారి వైపు వీరి వైపు చూచేదానికంటే ఇప్పుడు కలుగుతున్న ఇబ్బందులను బట్టి నేను మౌనినై నా దేవుని వైపు నేను చూచాను అనుకో, తప్పక నా దేవుడు నా పట్ల ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. నేను పోగొట్టుకున్నవి మరలా నా దేవుడు నా చేతులకు అప్పగిస్తాడు. నేను ఆ కార్యంను చూడాలి అంటే, నేను ఆ అద్భుతం చూడాలి అంటే ఈ సమయంలో నేను మౌనినై ఉండుట మంచిది అని యోబు తలంచిన వాడే ఆయన మౌనంగా నిలిచి తన ఎదుట ఉన్న వ్యక్తులతో కూడా చెప్తున్నారు, కొంతసేపు మౌనంగా ఉండండి, కొంతసేపు మౌనంగా కనిపెట్టు చూడండి, దేవుడు నా పట్ల ఏమి చేయబోతున్నాడో, దేవుడు నా పట్ల ఏ కార్యములు జరిగించబోతున్నాడో. నేను మౌనినై ఉండినట్లుగాను మీరు మౌనినై ఉండండి. నేను నా దేవుని కొరకు కనిపెడుతున్నాను. ఆయన కొరకు కనిపెట్టు వారిని ఆయన నవ్వుల పాలు చేయుడు. ఆయన కొరకు ఆశతో ఎదురు చూస్తున్న వారి ఆశ ఆవిరి చేయుడు. తప్పక కార్యం జరిగిస్తాడు. మౌని అయి యోబు ఎందుకు దేవుని వైపు చూస్తున్నాడు అంటే, దేవుని కొరకు ఎందుకు కనిపెడుతున్నాడంటే ఆయన యొద్ద నుండి సహాయం దొరుకుతుందని, మనుషుల వలన కాదండి. మౌనిగా ఉంటే తప్పక దేవుడు అద్భుతం చేస్తాడు అని మౌనిగా నిలిచాడు, ఆయన ద్వారా సహాయం పొందుకున్నాడు. అందుకే లేఖనములో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడింది.
కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు అంటారు, నేను నా దేవుని ఎదుట మౌని అయి నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఈ కీర్తనాకారుడు కూడా అదే అంటాడు. నాకు ఎన్నో ఆటుపోట్లు కలుగుతూ వచ్చాయి, ఎన్నో అవంతరాలు కలుగుతూ వచ్చాయి, ఎలాంటి శ్రమల మధ్యలో నడిపించబడ్డానో నాకు తెలుసు. వాటన్నిటిని నేను తలంచి మౌని అయి నిలిచి ఉన్నాను. ఎందుకు కీర్తనాకారుడా మౌనంగా నిలిచి ఉన్నావు? ఎందుకని మౌనంగా నిలిచిపోయావు అని కీర్తనాకారుని అడిగితే ఒకటే అంటాడు, నేను నోరు తెరిచి మాట్లాడి అపజయాన్ని చూస్తాను, నేను పెదవి విప్పితే అపజయాన్ని చూస్తాను. ఈ సమయంలో నేను మౌనంగా ఉండటం నేర్చుకున్నాను. ఈ సమయంలో నేను మౌనంగా నా దేవుని కొరకు నేను కనిపెడితే నా దేవుడు నా పక్షమున యుద్ధము చేస్తాడు. గనుక నేను మౌని అయి ఉండాలని అతగాడు మౌని అయిపోయాడంటండి. ఏబు కూడా అదే కదనేది. పరిస్థితులు మారాయని, కష్టం వచ్చిందని, కన్నీళ్లు కలిగాయని, ఆపదలు ఎదుర్కొంటున్నాడని, అవమానాలు వచ్చి మీద పడుతున్నాయని, శరీరం సహకరించట్లేదని నోరు తెరిచి మాట్లాడటం లేదండి. మౌనంగా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. నిజమే. ఈ రోజున ఒకసారి మన వ్యక్తిగత జీవితాలను ఆగి ఆలోచిస్తే, మనము కష్టము కలిగినప్పుడు మౌనంగా ఉంటున్నామా? మనకు వేదన కలుగుతున్నప్పుడు మౌనంగా ఉంటున్నామా? పరిస్థితులు విభిన్నంగా మలచబడినప్పుడు, మార్చబడినప్పుడు మనం మౌనంగా దేవుని కొరకు ఎదురు చూడగలుగుతున్నామా అంటే ఎదురు చూడలేకపోతున్నామండి. ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, కానీ ప్రతిఫలం లేకుండా పోయిందండి. ప్రార్థన చేసిన వ్యర్థమే అని నోరు విప్పుతున్నావు. ఎన్నో దినాల నుంచి ప్రయాసపడి ఉపవాసాలు ఉండి కడుపు కట్టుకొని నోటిని కుట్టుకొని నా కుటుంబం కొరకు ప్రాధేయపడ్డానండి, నా కుటుంబం కొరకు మొరపెడుతున్నానని ఎన్నో ఆపదలు ఎదుర్కొంటున్నాను. అయినప్పటికీ వాటి మధ్యలోంచి నాకు విడుదల కలగట్లేదు. నేను చేస్తున్న ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళట్లేదు, దేవుడు నా మొర వినట్లేదు అని దేవుని మీద విసుగు చెందిన రోజులు లేవంటారా? దేవునిని దూషించిన రోజులు లేవంటారా? దేవుని మీద విసుగు చెంది దేవుని సన్నిధికి దూరం అయిపోయిన రోజులు లేవంటారా? అలాంటి వ్యక్తులు మన కంటికి కనబడకుండా ఉన్నారంటే ఉన్నారు, చాలామంది ఉన్నారండి. దేవుని మీద విసుగు చెంది, దేవుని మందిరము మీద విసుగు చెంది, దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఇక ఏమి చేస్తాడులే అని పెదాలు విప్పి మాట్లాడుతున్నావు. మౌనంగా కనిపెడుతున్నావా? నిశ్చయముగా నేను నా దేవునికి అప్పగించాను, నా దేవుడు ఈ విషయంలో నాకు మేలు చేస్తాడు, ఈ సమయంలో నేను మౌనంగా ఉండాలి. మాట్లాడవలసిన సమయంలోనే మాట్లాడాలి, మౌనంగా ఉండే సమయంలో మౌనంగా ఉండాలి. ఈ సమయంలో మనం మౌనంగా కనిపెడితేనే కదా ప్రభు అద్భుతం చేసేది అని ఏ ఒక్కరోజైనా ఆగి ఆలోచించావండి? ఒక సేవకుడిగా చెప్తున్నాను వినండి. ఇప్పటి వరకు నీవు మౌనంగా లేక ఒకవేళ విసుగు చెందుతూ వచ్చావేమో, మౌనంగా ఉండక పెదాలు విరుస్తూ వచ్చావేమో, ఈ దినము నుండి దేవుని సన్నిధిలో ఆయన కొరకు మౌనంగా ఎదురుచూడు. నా దేవుడు నా పక్షమున యుద్ధము చేస్తాడు, నా దేవుడు నా పక్షమున నిలబడుతాడు, నా దేవుడు నేను చేసిన ప్రార్థన తప్పక విని ఉంటాడు, ఆయన ఈ దినము కార్యము చేస్తాడని మౌనంగా ఆయన కొరకు ఎదురుచూడు. ఏబు దేవుని కొరకు ఎదురు చూచినట్లుగా, ఏబు దేవుని సన్నిధిలో మౌనంగా నిలిచి అన్ని కోల్పోయిన దేవుని కొరకు ఎదురు చూచినట్లుగా, కీర్తనకారుడు దేవుని కొరకు మౌనంగా కనిపెట్టుచు ఎదురు చూచినట్లుగా, నీ సమస్యల మధ్యలో, నీ ఇబ్బందుల మధ్యలో, నీ ఇక్కట్ల మధ్యలో, నీకు కలుగుతున్న ఆటుపోట్ల మధ్యలో నీవు మౌనంగా ఆయన కొరకు ఎదురు చూడగలిగితేనండి, ఆయన నీ పక్షమున యుద్ధము చేయుటకు ఆయన త్వరగా దిగి రాబోతూ ఉన్నారు. అందుకే లేఖనంలో కూడా మరొక చోట ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దైవజనుడైన మోషే ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రజలను నువ్వు విడిపించావు కదా, ఈ ప్రజలు మీరు నడిపిస్తూ వచ్చారు కదా, ఈ మార్గ మధ్యలో ఆటంకాలు ఎదురుగా నిలబడ్డాయి. ఈ ఆటంకాలు, ఈ అవంతరాలు, ఈ పరిస్థితులు మేము దాటుకొని వెళ్ళలేకపోతున్నాం. ప్రజల హృదయాలు కలవరాలతో నింపబడిపోయాయి. ప్రజల హృదయములో కలవరం స్టార్ట్ అయిపోయిందయ్యా. ప్రజల హృదయంలో సనుగులు ప్రారంభమయ్యాయి. నీ మీద సనుగుతూ ఉన్నారు, నిన్ను అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. గనుక ఒక్కసారి ఈ ప్రజల వైపు చూడవా అని ప్రార్థన చేస్తే దేవుడు ఒకే మాట అంటున్నాడు, చూడు, ఆ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పు, ఇప్పటి వరకు వారు మాట్లాడుతున్నందువలనే నేను అడుగు ముందుకు వేయలేకపోయాను. ఇప్పటి వరకు వారు పెదాలు విప్పుతూ వచ్చారు కనుకనే వారి హృదయంలో సనుగులు ప్రారంభమయ్యాయి. కనుకనే నేను వారికి దూరమైపోయాను, వారి ఆటంకాలను తీసివేయలేకపోయాను, వారిని దాటించలేకపోయాను. వీరు ఎప్పుడైతే మౌనంగా కనిపెడతారో,
ఎప్పుడైతే వీరు మౌనంగా నా కొరకు ఎదురు చూస్తారో, నా వైపు ఎప్పుడైతే వీరు కనులెత్తి చూడగలుగుతారో, అప్పుడు నేను వీరి పట్ల కార్యం జరిగిస్తాను అని మోషేతో చెప్పాడండి. మోషే కూడా తిన్నగా దేవుని యొద్ద నుంచి ప్రజల యొద్దకు వచ్చి ప్రజలతో ఒకే మాట అంటున్నాడు. చూడండి, ఇక చాలు మీరు మాట్లాడిన మాటలు, ఇప్పటి వరకు సనిగిన సనుగులు చాలు, ఇక నా మాట వినండి. దేవుని యొద్దకు వెళ్ళి దేవుని అడిగితే దేవుడు చెప్పారు, వారు మాట్లాడుతున్నారు కనుకనే నేను మౌనమైపోయాను. వారు మౌనంగా ఉంటే నేను మీ పక్షమున యుద్ధం చేస్తాను, నేను నీ శత్రువులతో పోరాడుతాను, నేను నీ శత్రువులతో మాట్లాడుతాను అని దేవుడు చెప్పారు. గనుక మీరు ఊరక నిలిచి ఉండి చూడండి, మీరు ఊరక మౌనంగా నిలిచి ఉండి చూడండి అని మోషే చెప్పాడండి. ఆ ప్రజలు తక్కువ వాళ్ళండి. ఆ ప్రజలు కూడా అన్నారు, ఏవయ్యా, ఊరక నిలిచి చూస్తే అద్భుతం జరుగుతుందా? ఊరక నిలిచి చూస్తే కార్యం జరుగుతుందా? ఊరక నిలిచి చూస్తే ఆటంకాలు తొలగిపోతాయా? ఊరక నిలిచి చూస్తే మేము ఈ అవంతరాలు దాటుకొని వెళ్ళగలుగుతామా అని కొందరు మాట్లాడారండి. అప్పుడు మోషే అంటారు, నిజమే, దేవుడు ఈ సమయంలో ఊరక నిలిచి చూడమన్నాడు. మీరు ఊరక నిలిచి చూడండి, మీరు యుద్ధం చేయవలసిన అక్కర్లేదు కదా. మీరు మాట్లాడకుండా కొంత సమయం మౌనంగా నిలిచి కనిపెట్టి చూడండి. యెహోవా మీ పట్ల చేయు కార్యము కొరకు కనిపెట్టి చూడు, మౌనంగా నిలిచి చూడు, ఆయన అద్భుతం చేస్తాడు. మీరు మౌనంగా నిలిచి ఉంటే ఆయన మౌనంగా ఉండడు, ఆయన తప్పక మన ఎద్దకు దిగి వస్తాడు అని మోషే ప్రజలతో చెప్పారండి. ఈ ప్రజలు కూడా సరే చూద్దాం అన్నట్లుగా అండి ఎవరి పాటికి వారు చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు. ఎవరి కొరకు చూస్తున్నారు? కార్యము చేయగలిగిన దేవుని కొరకు. ఎవరి కొరకు చూస్తున్నారు? అద్భుతం చేయగలిగిన దేవుని కొరకు. అప్పటి వరకు మాట్లాడిన సర్వ సమాజం, అప్పటి వరకు నోరు విప్పిన సర్వ సమాజం, అప్పటి వరకు సనిగిన సర్వ సమాజం ఇప్పుడు మౌనంగా నిలిచిపోయిందండి. మౌనంగా నిలిచిపోయి దేవుడు చేసే కార్యమును చూడటం ప్రారంభించారు. మరుక్షణమే వీరు మౌనమైపోయారు గనకే సింహాసనమందు ఆసీనుడైన దేవుడు వారి యొద్దకు దిగివచ్చి వారి శత్రువులతో యుద్ధము చేయుటకు పూనుకొని శత్రువులను హతమార్చి అద్భుతం చేసి ఈ ప్రజలను దాటించి ఈ ప్రజల చేతికి జయమిచ్చాడండి. జయమిచ్చి ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకొని వెళ్ళారు. ఎందుకని? ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎందుకు అద్భుతం చేశాడు? ఇశ్రాయేలు పట్ల దేవుడు ఆశ్చర్యమైన కార్యం ఎందుకు చేశారంటే వాక్యం ఉంటుంది, వారు మౌనంగా నిలిచి చూస్తున్నారు. మౌనంగా నిలిచి చూస్తున్నారు. మౌనంగా నిలిచి చూస్తున్నారు కనుకనే దేవుడు వారి పక్షమున నిలిచి కార్యం జరిగించాడండి. నిజమే కదండి. ఈ రోజున మనము ఎందుకు కార్యం చూడలేకపోతున్నామో తెలుసా? ఎందుకు అద్భుతాన్ని చూడలేకపోతున్నామో తెలుసా? మన శత్రువుల మీద మనం జయం ఎందుకు చూడలేకపోతున్నామో తెలుసా? అనుకున్న గమ్యం ఎందుకు చేరలేకపోతున్నామో తెలుసా? మన చేతి పనిలో ఎందుకు ఆశీర్వాదం చూడలేకపోతున్నామో తెలుసా? ఒకటే, నీవు మౌనంగా నిలిచి చూడటం లేదు. సహాయము చేయగలిగిన దేవుని వైపు నీవు మౌనంగా నిలిచి చూడట్లేదు. మౌనంగా చూడక నీకు నీవే ఇది నేను చేయగలను, ఇది నేను సాధించగలను, ఇది పని నాకు చేత కాదేంటి, ఈ పని నేను దేవునికి అప్పగించాలేంటి, ఇది నేను చేయుటకు శక్తి నాకు ఉంది అన్నట్లుగా నీకు నీవే ఆలోచించి నీ శక్తి మీద నీవు ఆధారపడి నీ బలము మీద నీవు ఆధారపడి అడుగులు ముందుకు వేస్తున్నందువలన ఆటంకాలు ఎదుర్కొంటున్నావు. అవంతరాలు నీ ముంగిటి నిలబడి కలవర పెడుతున్నాయి. ఎందుకని? నీకు నీవే, నీ బలము మీద నీవే, నీ శక్తి మీద నీవే ఆధారపడి అడుగులు వేస్తున్నావు. మౌనంగా ఉండే విషయంలో మౌనంగా ఉండకపోవటం వలన అపజయానికి నాంది పలుకుతున్నావు. అందుకే ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్తున్నానండి, ఒకవేళ ఇప్పటి వరకు నీవు ఏ విషయాల్లో నోరు విప్పి అపజయం చూస్తూ వచ్చావో, ఏ విషయాల్లో పెదాలు విరిచి దేవుని మీద సనిగి అపజయపు అంచుల్లో నిలిచిపోయావో నాకు తెలియదండి. ఈరోజు నా ప్రభునితో చెప్తున్నాడు, నీవు మౌనంగా నిలిచి ఉండగలిగితే, దేవుడు చేసే కార్యం కొరకు నువ్వు మౌనంగా వేచి చూడగలిగితే, దేవుని సన్నిధిలో చేరి దేవుడు నా కుటుంబాన్ని కడుతాడు అని మౌనంగా దేవుని కొరకు ఎదురు చూడు. నిశ్చయముగా నా కుటుంబంలో సమాధానం ఇస్తాడు అని దేవుని కొరకు ఎదురు చూచుచు మౌనంగా నిలిచి ఉండు దేవుని సన్నిధిలో.
నిశ్చయముగా ఈ చేతి పనిని, ఈ వ్యాపారాన్ని దేవుడు అంచెలంచెగా ఆశీర్వదిస్తాడు. నేను మౌనంగా నిలిచి ఉంటే ఆయన నా పక్షము నిలిచి యుద్ధం చేస్తాడు అని దేవుని కొరకు ఎదురు చూడు. మారని భర్త, మారని పిల్లల, మారని కుటుంబమా, నీ ఒంటిలో ఉన్న అనారోగ్యమా, ఏ విషయంలోనైనా నువ్వు చేయవలసినది ఇప్పుడు ఒక్కటేనండి. నీవు మౌనంగా నిలిచి సహాయము చేయగలిగిన దేవుని కొరకు ఎదురు చూడగలిగితే ఆయన నీ పక్షమున యుద్ధము చేయుటకు ప్రతి దాని విషయములో నీవు మౌనంగా నిలిచి ఆయనకు అప్పగిస్తూ వచ్చావు గనుక ఆయన నీ పక్షమున యుద్ధము చేయుటకు దిగివచ్చి నీ శత్రువులందరిని అణిచివేయబోతూ ఉన్నాడు. నీ ఆటంకాలన్నిటిని తీసివేయబోతూ ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు ఏది కోల్పోయావో, ఒకప్పుడు ఏది దూరం అయిపోయిందో ఆయన నీ పక్షమున దిగి వచ్చి నీ పరిస్థితులన్నిటి మీద యుద్ధము చేసి ఆయన నీ చేతులకు జయము అప్పగిస్తాడండి. అందుకే ఏబు అంటారు, బాబు మీరు కొంత మట్టుకు మౌనంగా నిలిచి చూడండి. మీరు అనుకున్నారు కదా ఏబు పడిపోయాడు, ఏబు నాశనమైపోతున్నాడు, ఏబు పతనావస్థలోనికి వెళ్ళాడు. మీరు అనుకుంటున్నారు, కాదు 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 నేను నా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను గనుక, నా దేవుని సన్నిధిలో నేను మౌనంగా కనిపెడుతున్నాను గనుక పూర్వపు స్థితి నా దేవుడు మరల నాకు దయచేయబోతూ ఉన్నాడు, మరల మేలు చేసి అద్భుతం చేయబోతూ ఉన్నాడు. పడిపోయిన చోటే నా దేవుడు నన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. కన్నీరు కార్చిన చోటే నా కన్నీరును దేవుడు తుడిచివేయబోతున్నాడు. అవమానము పొందిన చోటే రెట్టింపైన ఘనతను నా దేవుడు నాకు దయచేయబోతున్నాడు. కారణం, నేను మౌనంగా ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను గనుక ఆయన నా పక్షమున యుద్ధము చేసి అన్ని విషయాల్లో నా దేవుడు నాకు జయమిస్తాడు. పోగొట్టుకున్న ప్రతి దీవెన మరల నా దేవుడు తిరిగి నాకు అప్పగిస్తాడు అని మౌనంగా దేవుని కొరకు కనిపెడుతున్నాడంటండి. నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్తున్నాను, వినండి. మీరు మౌనంగా దేవుని కొరకు కనిపెట్టగలిగితే, సహాయము చేయగలిగిన దేవుని వైపు మౌనంగా ఉండగలిగితే, సహాయము చేయగలిగిన దేవుని సన్నిధిలో నిలబడి మీరు మౌనంగా ఆయన కొరకు కనిపెడితే, మీ మౌనమును చూచి ఆయన మీ పక్షమున యుద్ధము చేయుటకు దిగివచ్చి మిమ్మల్ని ఆటంకపరుస్తున్న, మీ ఎదుట నిలబడి ముందుకు అడుగు వేయకుండా చేస్తున్న ప్రతి వాటి మీద ఆయన యుద్ధము చేసి జయము మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. ఈ రోజు నుంచి మౌనంగా నిలిచి చూడండి, నీ కుటుంబం కట్టబడుతుంది. మౌనంగా నిలిచి చూడండి, నీ పిల్లల భవిష్యత్తును దీవెనకరంగా ఉంచబోతున్నాడు. మీరు మౌనంగా నిలిచి నా దేవుని సన్నిధిలో చూడండి. ఇప్పటి వరకు చూడని అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఈ దినమే నా ప్రభు మీ కుటుంబాల పట్ల జరిగించబోతూ ఉన్నారు. ఈ దినమే ఆయన నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు. అట్టి కార్యాలు మీ కుటుంబాల పట్ల నా దేవుడు చేసి ముగించునుగాక. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ విధంగా స్తుతించుటకు మరొక దినాన్ని మీరు మాకు ప్రసాదింపచేశారు. అందును బట్టి మీకు స్తోత్రము నాయనా. నిజమే, నీ సన్నిధిలో మేము మౌనంగా నిలిచి నీ కొరకు ఎదురు చూడగలిగితే, మీరు మా పక్షమున దిగివచ్చి మమ్మల్ని అడ్డుకున్న, మా ఎదుట నిలబడి మమ్మల్ని కృంగదీస్తున్న ఆటంకాలన్నిటి మీద మీరు జయమును కలగచేస్తారని మీరు మాట ఇచ్చి ఉన్నారు. ఎందరైతే మౌనంగా నిలిచి ఉండి నీ కొరకు కనిపెడుతున్నారో ప్రతి కుటుంబం పట్ల అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. కుటుంబమంతా నెమ్మదిగా సంతోషకరంగా సాగు వెళ్ళినట్లుగా మీరు కార్యములు జరిగించి మీ సన్నిధిలో సాక్షిగా నిలుపుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా దేవుడు మీ పట్ల మీ మౌనమును చూచి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి అన్ని విషయాలు మీకు జయమిచ్చి నడిపించునుగాక.